మిత్రులారా అందరికీ నమస్తే. ఖమ్మం పట్టభద్రుల ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆధార్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఈడా శేషగిరిరావు గౌడ్ గారితో ఉన్నాం. మనం సారు వాళ్ళ దీంట్లో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో బ్యాలెట్ పేపర్లో 12వ నెంబర్గా ఉన్నది. సారుకు సంబంధించినటువంటి ఆ పార్టీ, అదేవిధంగా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి మేనిఫెస్టో కానీ ఎజెండా కానీ చెప్పమని అడుగుతాను. సార్ రైట్. నమస్కారం అండి అందరికీ. ముఖ్యంగా మీకు కృతజ్ఞతలు, మీరు నాకు అవకాశం ఇచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 పాత జిల్లాలకు సంబంధించి ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో రేపు 27వ తారీఖు అంటే సోమవారం నాడు ఎలక్షన్ జరగబోతుంది. ఈ ఎలక్షన్లో దాదాపు 4,62,000 మంది ఓటర్ మహాశయులు ఉన్నారు. మీరందరూ కూడా బ్యాలెట్లో ఉన్నటువంటి 12వ నెంబరు, నా సీరియల్ నెంబర్ 12వ నెంబర్కి బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో 1వ నెంబర్ వేసి నన్ను గెలిపించండి. అది 1వ ప్రాధాన్యత. ఒకవేళ మీరు పొరపాటున లేకపోతే మీరు ఆల్రెడీ కౌంట్ అయ్యి ఉన్నట్టయితే 2వ ప్రాధాన్యత ఇవ్వండి. 2 కాకపోతే 3 అయినా ఇవ్వండి, పర్వాలేదు. కానీ ఏదో ఒక ఓటు మాత్రం నాకు వేసి గెలిపించండి. అదేవిధంగా నాతో పాటు మీరు ప్రిఫరెన్షియల్ ఓటు అనేది మిగతా వాళ్ళకు కూడా వేయాలి. ఒకే ఓటు వస్తే మీరు మాత్రం అట్లా దాన్ని ఆ ఓటుని సద్వినియోగం కాకుండా చేయొద్దు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే నాతో పాటు మిగతా అభ్యర్థులకు కూడా మీ ప్రిఫరెన్షియల్ ఓటు ఇవ్వాలి. ఈ ఓటు యొక్క విలువని దాన్ని కాపాడటం కోసం అందరం ప్రయత్నం చేద్దాము. సో మనకున్నటువంటి అన్ని విషయాలు కూడా చర్చించుకోవడానికి ఇప్పుడు సమయం లేదు. కాబట్టి ఇప్పుడు మన గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ 3 జిల్లాల్లో ఉన్నవాళ్ళు, అన్ఎంప్లాయిడ్ అయితేనేమి, లేకపోతే సర్వీస్లో ఉన్నవాళ్ళు అయితేనేమి, లేకుంటే టీచర్స్, అదేవిధంగా రిటైర్డ్ అయిన పీపుల్, ఈ 4 కేటగిరీలకు సంబంధించినట్టు ఏ సమస్యలు ఉన్నా కూడా న్యాయపరంగా, అదేవిధంగా మనకి లా ప్రకారం మీ అందరూ కూడా చేదోడవాదిగా ఉంటాను. నేను సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ ఉంది, నాకు హైకోర్టులో ఉంది. కాబట్టి మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా, ఒక గ్రాడ్యుయేట్సే కాదు, రాష్ట్రంలో 119 నియోజకవర్గంలో ఉన్న ఎవరైనా కూడా సలహాలు సంప్రదింపుల కోసం నా దగ్గర రావాలని కోరుకుంటూ, ఆ విధంగా నేను మీకు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మీకు ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కాకుండా 2028లో జరగబోయే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికలలో మనము బీసీ పార్టీగా మీ ముందుకు వస్తున్నాం. ఆధార్ పార్టీ, అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ. ఈ ఆధార్ పార్టీ మన సింబల్ రోటీ మేకర్, అంటే చపాతీ రోలర్ అంటున్నాము, ఈ రొట్టె పిట్టి అంటాం మనం. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఇది సామాన్యులకు దగ్గరగా ఉండాలి. ఆధార్ కార్డు అంటే మనం అందరూ కూడా ఆధార్ కార్డు అంటే ఈజీగా గుర్తుపడతాను ఉద్దేశంతో ఆ పార్టీ పేరు పెట్టాము. అదేవిధంగా రోటీ మేకర్ అంటే మన ఇంట్లో పూరి కానీ, చపాతీ కానీ, రొట్టె కానీ చేసుకోవడానికి ఉపయోగపడే వస్తువు కాబట్టి దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో నేను 2 ఎన్నుకున్నాము. మీ అందరికీ సాధ్యమైనంతవరకు ఈ 4.5 సంవత్సరాల కాలంలో మేము కానీ, మన మనుషులు కానీ మీ దగ్గరికి వస్తారు. ఈ ఓటు రాజకీయాలన్నీ పక్కకు పెట్టేసి మన ఓటు మనం వేసుకొని మనమెంతో మనకంత, ఇది మన కాన్సెప్ట్. బీసీ ముఖ్యమంత్రి 2028లో కావాలి. ఈ పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ బీసీల పార్టీ. మిగతా వాళ్ళకి ఏ విధంగా పార్టీలని చెప్పుకొని తిరుగుతున్నారో వాళ్ళు, మనం కూడా కాళ్ళు ఎత్తుకొని చెప్తాము. మనం బీఫామ్లు మనమే ఇచ్చుకుందాము. ఆ విధంగా ముందుకు పోయి 28లో మనం టెస్ట్ చేసుకొని కంపల్సరీగా మనం బీసీ రాజ్యాధికారం స్థాపిద్దాము. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అంతేకాకుండా అగ్రకుణాల్లో ఉన్నటువంటి ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళని కూడా ముందుకు తీసుకొద్దాం. మీకు మచ్చుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎట్లా చేద్దాం అనేది. ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే ఒకే ఫ్యామిలీలో ఒకటి కంటిన్యూ చేయడం అనేది మన పార్టీ సిద్ధాంతం కాదు. మన పార్టీ సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి 2 సార్లు మాత్రమే పోటీ చేయాలి. ఆ తర్వాత అతను పోటీ చేయడానికి అర్హుడు కాదు. మనం ఆయనకి టికెట్ ఇవ్వం. ఆ విధమైనటువంటి పద్ధతి ప్రకారం ఇలాంటి కొన్ని ఇంకా మన పారామీటర్స్ మనం ఫిక్స్ చేసుకుందాం. అందరూ సలహాలు సహకారాలు తీసుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ముందు టార్గెట్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో సీరియల్ నెంబర్ 12, ఈ 12కి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి మీరు నన్ను గెలిపించినట్టయితే మన మండలిలో ఉండే అవకాశం ఉంటుంది. మన యొక్క సాధక బాధకాలు కానీ, మన యొక్క వాయిస్ కానీ అక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అధికార మార్పిడికి అవకాశం ఉంది అని చెప్పడానికి కూడా ప్రయత్నం చేద్దాము. దీనికి తోడు నేనేమంటున్నానంటే ఈ 3 పార్టీలు ఏమైతే ఉన్నాయో, మేజర్ పార్టీలు ఏమున్నాయో వాళ్ళకి ఆల్రెడీ ఓటేసాము మనం. వాళ్ళ టేస్ట్ కూడా చూసాము. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఓటు వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితుల్లో బాయ్కాట్ చేయాల్సిందే. మిగిలినటువంటి వ్యక్తులు ఎవరుంటే, నేను కావచ్చు లేదా నాకంటే మంచి వ్యక్తులు మీరు అనిపిస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ విధంగా మనం ఓట్లలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఓటేసి ఓటుని సద్వినియోగం చేసుకొని దాంతోపాటు ఓటుని పద్ధతి ప్రకారం వేయండి. ఒకే డోర్ వేసి వదిలిపెట్టడం, లేకపోతే అది 1-2 సార్లు రాయటం కాకుండా కొంచెం ప్రొసీజర్ ఫాలో అయ్యి మీరందరూ చేస్తారని, ఆ విధంగా చేయాలని
తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.